30,000. ఎక్కడీరా? ఒక జిమ్తో అగ్రిమెంట్ చేసుకున్నాను. నేను చెప్పానా నీకు గడ్డం తీస్తే అంతా మంచిగా జరుగుద్దని? నువ్వు ఊరుగా అమ్మా, గడ్డం తీస్తే యుద్ధాలు కూడా గెలిచేచ్చు అంటావు. సరే గానీ నేను సంపాదిస్తున్నాను కదా, నాన్న ఉద్యోగం మానేమను. ఏంటి ఈ 30,000కే? అసలు నాన్న జీతం ఎంతో తెలుసా? 40,000. ఆ 40,000 నలుగురికి సరిపోవట్లేదు, 30,000 అంటున్నావు. ఏం చేస్తున్నాడు అమ్మా అంత డబ్బు నాన్న? నాన్నకి సొంత ఖర్చులు ఏముంటాయని అనుకుంటున్నావా? నాన్న టీ కూడా బయట తాగర్రా. అసలు ఆయన కోసం ఏమీ కొనుక్కోరు. అన్నం పెట్టే అమ్మ కోసం అందరూ మాట్లాడతారు. అదే అన్నం కోసం పస్తులుండే నాన్న కోసం ఎవ్వరూ మాట్లాడరు. అసలు నాకు క్యాబీ చీరలు ఉన్నాయనుకో, నాన్నకు పట్టుమను 10 జతలు కూడా ఉండవురా. నాన్న చెప్పులు మార్చి ఎన్నాళ్ళైందో తెలుసా? మా పెళ్ళైన కొత్తలో మీ నాన్న అప్పుడప్పుడు సరదాగా మందు కొట్టేవారు. ఏంటి నాన్న? నేను చాలాసార్లు మానేమని అడిగేదాన్ని, ఎప్పుడు మానలేదు. కానీ చెల్లి పుట్టిన తర్వాత ఇంట్లో ఆడపిల్ల పుట్టింది, దానికోసం డబ్బులు పోగేయాలని వెంటనే మానేశారు. అంత ఇష్టరా మీ ఇద్దరంటే మీ నాన్నకు. నేను పెద్దగా చదువుకోలేదురా, ఏ జాబు చేయడానికి అంత తెలివితేటలు కూడా లేవు. కానీ ఒక భార్యగా మాత్రం కష్టసుఖాల్లో ఎప్పుడూ పాలు పంచుకున్నానురా. నువ్వు కూడా ఒక కొడుగ్గా ఆయన బాధ్యత తీసుకోరా. సరే అమ్మా. మరి నేను? నువ్వు ఈ ఇంటి మహాలక్ష్మివమ్మా. నువ్వు ఏ పని చేయక్కర్లేదు. నువ్వు ఆనందంగా ఉంటే మాకు అదే సంతోషం. సరే, ఆ డబ్బులు తీసుకెళ్ళి నాన్నకివ్వు. సరే అమ్మా.